మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కాదొల్లా ఏమన్నా అంటే కోపం గాని ఎవరన్నా ఆపతిలో ఉంటే ఏం చేయాలి? అయ్యో పాపం అని అనుకుంటా సాయం చేయాలి. అంతేగాని ఎవడెటు పోతే నాకేంది, నా కడుపు నిండితే అయిపోయే, నేను ఒడ్డుకత్తా అయిపోయే, వాడు గంగలగలితేంది గిలగిల కొట్టుకుంటే నాకేం బాయే అని అనుకోవచ్చునా? తప్పు కదా. కానీ రాను రాను గట్ల అనుకునేటోళ్ళే ఎక్కువై పాడైతుర్రమ్మో. అగజూరు అదురి. అయితే గా ఖమ్మం జిల్లా తుమ్మలపల్లి పెద్ద రోడ్డు మీద ఇగో గ్యాస్ సిలిండర్ల లోడుతోని పోతున్న లారీ బోల్తా పడ్డదొల్లా. అయ్యయ్యో ఇంకా అదృష్టం అనుకోవాలి. గ్యాస్ మొద్దులు వేలలే, అవి ఖాళీ సిలిండర్లట. ఫుల్ మొద్దులైతే ఎట్లుండు కథ. అమ్మో పాపం డ్రైవర్ కు దెబ్బలు తాకినాయోల్లా. అయితే గిట్లా యాక్సిడెంట్లు అయితే జనం ఏం చేయాలి? సాయం చేయాలి, హిమ్మత్ ఇయ్యాలి కదా. అగ చూడు ఏం చేస్తాన్రో పుణ్యాత్ములు. డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ గారుతుంటే పీపాలు తెచ్చుకొని పట్టుకుంటున్నారు. అవసరమా అనొల్ల? ఇక్కడ కూడా కొంచెం పడితే ఎట్లా అన్నట్టు ఓ దిక్కు పానం పోతుందిరా అయ్యా అంటే వీళ్ళకు దొంగ డీజిల్ కావాల్సి వచ్చి ఏమనాలి ఎప్పుర్రి. ఇంకా నవ్వుతాండ్రు చూడు కిస్స కిస్స. ఈయన 2-3 డబ్బాలు అందుకున్నాడు. ఫ్రీగా వస్తున్నదంటే ఏది కూడా ఇడిచిపెట్టేటట్టే లేరు. లోటలు బకెట్లు తెచ్చుకొని గంటల కామానం ఎదురు చూసుకుంటా మరీ డీజిల్ ఎత్తుకోబోతున్నారు. అగర్సే గాసారం మంచిగా లేక ఆ సిలిండర్ లో లేకుంటే ఆ ట్యాంకర్ ఏటమటం చేస్తే ఎట్లుండు కథ. అసలే పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ అయినా డేంజరేనాయే. 10 రూపాయల పెట్రోల్ కోసం ఆశ పడితే పానాలకే ఎసరు రాదా కథ గాని. అపురూపమైన దమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. టుటుడున్ టుటుడున్. అయ్యయ్యో అయ్యా గట్ల వారిపోతుర్రేందోల్లా. సరే 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 నేను పాడు బంధు పెడతా కానీ జర అట్లా వారిపోకురి, కూసోన్రి, ఎటు పోకుర్రి అన్నట్టు. ఇప్పుడు నేను ఆలుమొగల అనుబంధం అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తానొల్లా. అయినా ఈ జమానాల ఆలుమొగలకు అస్సలు పడనే పడదంటారు కదా నొల్లా. పాము ముంగిసెల్ లెక్కనే అవుతుర్రంట. అంతెందుకు ఇంటామె ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోతుందా అని ఎదురు చూసుకుంటూ ఉంటారట నొల్లా మొగోళ్ళు. నిజమేనా నొల్లా? కానీ అందరు అట్లా ఉండరొల్లా. ఇల్లాలే ఇంటికి దీపం అని తలుసుకునేటోళ్ళు కూడా ఉంటారు. గసుంటాయననే అవో గీ అన్న పండ్రి మరి చూద్దురు. ఈ కాలం పిలగాన్లు ఈ ముచ్చట చూడాలి. ఈ తాత పేరు గంగాధరు. మన నిజామాబాద్ జిల్లా నర్సాపురంలో ఉంటాడు. కిరాణం దుకాణం నడుపుకుంటాడు. అయితే కొన్నేళ్ల కిందట ఈయన ఇంటామె చంద్రబాబు కాలం చేసింది. ఆదివార సంధి మనిషి మస్తు బెంగటిల్లినట్టు అయిండు. ఎంతైనా ఆలుమొగలే కదనొల్లా. ఎవలున్నా లేకున్నా అధికారికంగా తోడుండేది వాళ్ళే. అందుకే ఆమెనే యాద్ చేసుకుంటా గడిపిండు. కుటుంబాన్ని నిలబెట్టిన ఇంటామె కోసం బాయికాడ చిన్నపాటి గుడి కట్టి విగ్రహం కూడా పెట్టుకొని ఆమె మీద ప్రేమను చూయించిండు. పక్క పొంటే ఈయన విగ్రహం కూడా కట్టుకున్నాడు. అగో అంటే మనిషి లేకున్నా ఆమెకు కలకాలం తోడుగా ఉంటాడు అన్నట్టు. ఆమె నేను కలిసి మెలిసి మంచిగా ఉండటం వలన ఆమె చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు మొదలనే జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఆమె ఒకటి విగ్రహం పెట్టాలా అని ఆలోచన వచ్చింది. ఒంటరిగా ఉంటుందని నా విగ్రహంగా చేసి పెట్టుకున్నాం. ఇట్లా ఇక బతికుండంగా ఎందుకు పెట్టుకుంటున్నాం అని చెప్పేసిగా ఎవరు అనలేదు. ఇక నన్ను చూసి ఎంతోమంది అమ్మక్కపేట కాడ అక్కడక్కడ ఊపులుట్లే అందరు విగ్రహాలు తయారు చేసుకున్నారు. ఇక అమ్మ ఒంటరి అవుతుంది అంటే బ్రతకుండంగా కలిసి మెలిసి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అమ్మ విగ్రహం అంటే ఒంటరి అవుతుంది, నేను కూడా విగ్రహం పెట్టుకుంటా అని చెప్పి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గంగాధర్ తాత రోజు పొద్దుగాలనే ఈ విగ్రహం కాడికి పోయి ఇంట ఆమెను పలకరిస్తాడు. మంచి చెడ్డ అరుసుకొని జరసేపు ముచ్చట కూడా పెడతాడట. నిజంగా గ్రేట్ కదా. ఈ కాలంలో ఆలుమొగలంటేనే ఓల్కొగలు దుష్మన్ల లెక్క చూసుకుంటాన్రు. ఓల్కొగలైతే ఓర్తలేరమ్మో. అసోంటిది ఇంటామె కోసము విగ్రహం కట్టి ఆమెకు ఈ తీర్ల నివాళీలు ఇస్తున్న ఈ తాతను ఎంత తారీఫు చేసినా తక్కువనే పో. అయితే సపోజ్ మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు. ఒక రూములా లైట్లు బంద్ చేసి మంచిగా చెద్దరు కప్పుకొని గుర్రని గురక కొట్టుకుంటూ నిద్రపోతున్నారు. అప్పుడే ఆ అర్రలకు ఒక చిరుతపులు వచ్చింది. మీ పక్క పొంటే వచ్చి కూసున్నది. మీరు కప్పుకున్న చెద్దరు తీసింది అని అనుకోండి. అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది వల్ల? మీ గుండె ఏ స్పీడ్లో కొట్టుకుంటుంది చెప్పుండ్రి. అవో గట్లనే అయిందో ఒక జాగలా చూడుండ్రి ఏమైందో. పులి
ఓ పులి అబ్బర బిడ్డ దున్కనే దునుకుతుంది మీదికి. ఆగో అర్రల ఎట్లా చెక్కలు పడుతుందో చూడు. కొంపదీసి చంద్రముఖికి ఇట్లా ఆవహించిందా ఏంది దీనికి? వారాయ్ నాను తేడి అనుకుంటా డాన్సులు చేస్తావానే పులి. ఆగో గూర్కాయించి చూస్తుంది. వామ్మూ చూస్తుంటేనే పింజాం పింజాం అంటుంది. అయితే రాజస్థాన్లో ఉన్న ఒక హోటల్కి వచ్చిందోలా ఈ చిరుత. ఎట్లొచ్చిందో ఏం పాడో గాని అగో అర్రలో వచ్చింది. టీవీ కట్కలొత్తుకుంటా సజ్జలు తనాబ్బీలు చదువుకుంటూ ఉన్నది. ఇక హోటల్ వాళ్ళు బయట నుంచి బెడం పెట్టి కిటికీలకెళ్ళి దాన్ని వలకరిచ్చిర్రు. ఖతం. ఇక అదేమో వాళ్ళ మీద చంద్రముఖి లెక్క వరదామనే చూసింది. ఇక లాస్ట్కు జంగల్ ఆఫీసర్లు వచ్చి ఎట్లనో గట్లా దాన్ని బోన్లేసి సాగదోలిర్రు. అసలు ఈ పులి హోటల్కి వచ్చి ఏం చేద్దాం అనుకున్నదో జంగల్లో ఉండి ఉండి బోరు కొట్టినట్టు ఉన్నది. కొన్ని వద్దులు లాడ్జీలో ఉందాం అనుకున్నది కావచ్చు. ఇగో గిట్లనే అనిపించిందోల్లా. ఇంకా నయ్యం దానికి ఇంకెవ్వరు దొరకలే. లేకుంటే కథ ఎట్లుండునో. ఎవరన్నా మనిషి ఉంటే ఇక అర్రల్నే భరతనాట్యం ప్రోగ్రాం నడుచు కావచ్చు అందులో. ఏ మాటకు ఆ మాటేనోల్లా. విమానం ఎక్కాలని చాలా మందికి కాయిష్ ఉంటుంది కానీ ఎక్కినాక భయం కూడా అవుతుందో. మొన్న నాకు గట్లనే అయింది తెలుసా. ఎట్లా అంటారా, విమానం చక్కగా పోతుందో పోదో, డ్రైవర్ మంచిగా నడుపుతాడో నడపడో, కూలిపోతుందో కాలిపోతుందో, సముద్రం లాగుతుందో సముద్రంలో పడుతుందో, కొండల మీద దించుతాడో, ఇగో గిసొంటి అన్ని దిక్కుమాలిన అనుమానాలు అన్నీ మనసుకు బాగా వచ్చినాయి వల్ల. సరే ఇక నా విమానం ప్రయాణం సంగతి పక్కకు పెడితే ఇగో ఇది చూడుండ్రల్లా పానం గజ్జు మనకుంటే నన్ను అడుగుండ్రమ్మా. ఏం లేదు, మీరు డైరెక్ట్ మొగుల మీద చూడాలి. అగో చూడు. Oh my god, it's on fire. Oh my god. ఒరిజినల్ విమానమేనోల్లా మండుకుంటా మండుకుంటా పోతుంది. అయ్యయ్యయ్యో, అసలైతే ఇసొంటి సినిమాల్లో చూస్తాం మనం. ఇట్లా విమానాలు గాలి మోటార్లు గాలిపోయినప్పుడు ఆ మంటలకెళ్ళి మన యువరత్న బాలకృష్ణ సొంటి హీరో జంపింగ్ చేసుకుంటా మరీ ఫైటింగ్ చేస్తాడు గాలినే కదా. మరి బయట జరిగితే ఎట్లుంటుంది? అయితే ఆ విమానం నడిపే డ్రైవర్ కూడా బాలకృష్ణనో స్పైడర్ మ్యాన్నో తలుసుకున్నట్టున్నది వాళ్ళ. ఓ దిక్కు గాలిపోతుంటే కూడా కట్కలు ఒత్తుకుంటా ఊరవుతల దించిండు. లక్కేందంటే ఎవ్వరికేం కాలే. అసలైతే దాంట్లో ఉన్నదే 2-3. అది ప్యాసింజర్లు పోయే విమానం కాదు, ఇక పార్సల్ పంపే విమానం అట. పోతే పోయినాయి పట్టు సామాన్లు, పానాలు అయితే దక్కినాయి కదా. ఇక సామాన్లు గీమాన్లు పెట్టుకొని అమెరికా నుంచి పోతుంది. నడిమిట్లనే ఏమైందో కానీ ఇట్లా మంటలే వెళ్ళినాయి. ఇంకా నయ్యం వెళ్ళిపోలే. విమానం డ్రైవర్ జర హుషారుతో కిందికి దించిండు. సరే ఇక విమానం ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు మన విమానాల కథలు చూద్దాం. పొగమంచు చేయబట్టి మన విమానాల ప్రయాణాలన్నీ ఆగం ఆగం చందన అవుతున్నాయి కదా. మొన్నటికి మొన్న ఒకడైతే విమానం లేటుగా ఎందుకు నడుపుతున్నావు అనుకుంటా ఆ డ్రైవర్నే దంచిండు పుట్టు. ఇక ఇంకో రోజేమో ఆ విమానం కదులుతలేదని కిందనే కూర్చొని బంతి భోజనాలు చేసిర్రు జనాలు. ఇక ఇప్పుడేమో ఇగో ఈయన చూడుర్రి ఎయిర్పోర్ట్లోనే బ్యాండ్ కొడుతుండు. బ్యాండు ఏర్పాటు చేసిర్రా. శివమణి అని మ్యూజిక్ కొడతాడు వాళ్ళ, బాగా ఫేమస్. అయ్యో గతమంతో ఉంటాడు ఎప్పటికీ. ఈయన విమానంలో ప్రయాణం చేసిండు. ఎయిర్పోర్ట్లో దింపింది కానీ లగేజ్ మాత్రం ఇగచ్చులేదు అగచ్చులేదు. ఇక ఆయనకు తిక్కలేసిందో కోపమే వచ్చిందో గాని ఇక ఇట్లా హమ్మ హమ్మ అనుకుంటా సప్పుడు చేసుకుంటా టైం పాస్ చేసిండు. నిజంగా ఈ కాలమే చక్కగా లేదనిపిస్తున్నది నాకు. ఎందుకంటారా, అసలు ఎప్పుడేమైతుందో ఓవలు చెప్పలేరు. అప్పటిదాకా నవ్వుకుంటా ఉన్న మనిషి కూడా ఆగం కావచ్చు. అంతెందుకొల్లా గీ చదువుకునే పిల్లగాని కథ చూడుండ్రి, కండ్ల ముంగటనే మోసమైందోల్లా. అగో గీ క్లాస్ రూమ్ దిక్కు నజరయ్యూరి. పోరగాన్లు కూర్చొని సార్ చెప్పే పాఠాలు మంచిగా ఇంటురు కదా ఇంట్రెస్ట్ కొద్దీ. ఇగో ఈ గుంపుల ఎర్ర టీషర్ట్ వేసుకున్న పిల్లగాని వెనక ఇంకో పిల్లగాడు ఉన్నాడు కాదు, చేతులు కట్టుకొని ఇంటుండు. ఈయన దిక్కే చూడాలి మీరు. అయ్యయ్యో అగో ముందు కొరిగిండు. పక్క పిల్లగాడు లేపుతుండు గాని మెల్లగా లేచిండు. ఏం గాలే అని అనుకున్నా, కానీ అంతల్నే ఖతం కూలబడ్డాడు. జర్ర సేపటికే జీవిడిచిండు. అంటే పిలగానికి గుండెపోటు వచ్చిందని అంటున్నారోల్లా. పాపం క్లాసులో ఇనుకుంటనే చచ్చిపోయిండంటే ఎంత ఘోరమొల్లా ఇది. అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు, సార్ చెప్పేది విన్నాడు, రాసుకున్నాడు. మా ఇల్నే ఇగో గిట్ల గాలిలో కలిసిపోయిండు. ఈ పిలగానికి తిప్పి కొడితే ఒక 20 ఏండ్లు కూడా పడలేదోల్లా. 18, 19 నట. అంటే ఈ 19 ఏండ్లకే గుండెపోట్లు వచ్చుడేంది, చూస్తుండగానే చచ్చిపోవుడేంది. నిజంగా గ్యారంటీ లేని పానాలొల్లా.
కదా అరే ఎప్పుడు మర్చిన వాళ్ళ నేను ఇప్పుడు ఇంకొక ముచ్చట కూడా ఉన్నది వాళ్ళ అది కూడా చూసేయండి ఓ శీతం అవుతుంది ఇగో గిదేగా ముచ్చట ఏర్పాటు చేసి రా ఈ షేక్ ఎవలో మన మల్లారెడ్డి సారోల్లా అగో మంచిగా చూడుర్రి దుబాయ్లా ధూమ్ ధామ్ చేస్తుండు కదా దుబాయ్ డారిలా ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటా మురిపించిండు మల్లారెడ్డి సారు కానీ ఏ మాట కామాటేనుల్లా మొన్నటిదాకా మల్లారెడ్డి అన్న గోవాలో దుమ్ము లేపిండు కదా ఇగో ఇప్పుడు దుబాయ్ని దడదడలాడిస్తుండు మల్లారెడ్డి సార్ దిల్దార్ మనిషే కాదు దిల్ కుష్ మనిషి కూడా కదా టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి ఇవన్నట్టోల ఎరటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే టాటా